పెద్ద పులి మళ్లీ గర్జిస్తోంది. పులుల సంఖ్య పెరిగిందని ఇటీవల భారత్ ప్రకటనను ధృవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ప్రపంచ వన్యప్రాణి సంస్థ WWF గ్లోబల్ టైగర్ ఫోరం ప్రకటించాయి. ప్రపంచంలో 3890 పులులు ఉన్నాయని, 2010లో వీటి సంఖ్యతో పోలిస్తే గణనీయ పెరుగుదల నమోదైందని వెల్లడించాయి. 100 ఏళ్లలో పులుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. వన్యప్రాణి సంరక్షకులు, పులుల ప్రేమికులకు సంతోషకరమైన వార్త. శతాబ్ద కాలం అనంతరం తొలిసారిగా ప్రపంచంలో పులుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. WWF ప్రపంచ పులుల వేదిక GTF వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 3890కి చేరింది. 2010లో వీటి సంఖ్య లెక్కించినప్పుడు అత్యల్పంగా 3200కు చేరుకుంది. శతాబ్దకాలంగా గణాంకాలను పరిశీలిస్తే పులుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోవడమే తప్ప పెరిగింది లేదు. 100 ఏళ్ల అనంతరం పులుల సంఖ్యలో వృద్ధి నమోదవడం ఇదే తొలిసారి. 1900 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య సుమారు 1,00,000గా ఉండేది. పర్యావరణంలో మార్పులు, అడవుల విస్తీర్ణం తగ్గడం, వేటగాల బారిన పడటం తదితర కారణాలతో పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2010లో వీటి సంఖ్య 3200గా నమోదు కాగా 100 ఏళ్ల అనంతరం తొలిసారిగా వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాఘ్రాల సంఖ్యతో పోల్చితే భారత్లోనే సగానికంటే ఎక్కువ పులులు ఉన్నాయి. 2014 లెక్కల ప్రకారంలో మన దేశంలో ఉన్న పులుల సంఖ్య 2226. తాజా సర్వే ప్రకారం రష్యా, భూటాన్, నేపాల్లో కూడా వీటి సంఖ్యలో వృద్ధి నమోదైంది. రష్యాలో 433 పులులు ఉండగా కేవలం సైబీరియా ప్రాంతంలోనే వీటి సంఖ్య 371, ఇండోనేషియాలో 371, మలేషియా 250, నేపాల్లో 198 పులులు ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. థాయిలాండ్లో 189, బంగ్లాదేశ్లో 106, భూటాన్లో 103, చైనాలో 7, వియత్నాంలో 5 వ్యాఘ్రాలు ఉన్నాయి. లావోస్లో 2, కంబోడియా 1 ఉన్నట్లు సర్వే తెలిపింది. పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి వీటి సంఖ్య 6400కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పులి ప్రపంచవ్యాప్తంగా అధిక గుర్తింపు కలిగిన జంతువు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులికి విపరీతమైన ప్రాధాన్యత ఉంది. అడవిలో ఉండే జంతువుల ఆహార చైన్ సిస్టంలో పులి అగ్రస్థానంలో ఉంటుంది. అంటే అడవిలో పులి ఉంటే అక్కడ అన్ని జంతువులు సమృద్ధిగా ఉంటాయి. అందుకోసం పులుల సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. 2006 ఏడాది దేశంలోని అడవులలో పులుల సంఖ్యను గణించే ప్రక్రియ చేపట్టింది. అప్పటికి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లెక్కలు వేసిన అటవీశాఖ అధికారులు మొత్తం 1411 పులులు ఉన్నట్లు లెక్క తేల్చారు. ప్రమాద ఘంటికలు మోగించిన ఈ లెక్కలతో అప్రమత్తమైన కేంద్రం పులుల సంరక్షణకు 2006లోనే ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ టైగర్ పేరుతో దేశంలోని పులుల సంరక్షణ కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేసింది. అప్పటినుంచి చేసిన ప్రయత్నాలు ఫలించి గత 8 ఏళ్లలో దేశంలోని అభయారణ్యాల్లో పులుల సంఖ్య 2226కు పెరిగిందని అటవీశాఖ గుర్తించింది. ప్రస్తుతం దేశంలోని పులుల సంఖ్య నిర్ధారణలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 9735 కెమెరాలను ఉపయోగించారు. పంజా ముద్రలు, DNA పరీక్షల తర్వాత పులుల సంఖ్య నిర్ధారించారు. వాటిలో ఎక్కువగా కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఉన్నట్టు తేలింది. ఆపరేషన్ టైగర్ ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే పులుల సంఖ్య మరింత పెరుగుతుందనడంలో అనుమానం లేదు.